యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. ఎలా ఉన్నారు? మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక. ఆమేన్. నీ భక్తి ఎలాంటిది? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి అని 1 పేతురు 3:9 మనకి సెలవిస్తుంది. తల్లిదండ్రుల మాట చొప్పున అన్నకి దూరముగా తమ పూర్వీకుల దేశమునకు ప్రయాణమై వెళ్తుండగా ఇంతకు ముందే దేవుని నామమును ఉపయోగించి తండ్రిని మోసం చేసి అన్నకి రావలసిన దీవెనలను పొందుకున్న యాకోబు యొద్దకు స్వయంగా దేవుడే వచ్చాడు. తనని ఏ రీతిగా ఆశీర్వదించబోతున్నారో తెలియపరిచారు. వాక్యం చూద్దాం రండి. నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకుని నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టున, తూర్పు తట్టున, ఉత్తరపు తట్టున, దక్షిణపు తట్టున వ్యాపించేదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలం నందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని యేసయ్య యాకోబుతో చెప్తూ ఉన్నారన్నమాట. ఆదికాండం 28:13 ఈ విధంగా మనకి సెలవిస్తుంది. మోసగాడైన ఒంటరిగా పారిపోతున్న యాకోబు యొద్దకు దేవుడే వచ్చి నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని దేవుడే చెప్తుంటే యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యండి నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును అని అడుగుతూ ఉన్నాడనమాట. అయితే లెక్కకు ఇసుక రేణువుల వలె నేను నిన్ను నీ సంతానమును విస్తరింపజేస్తానని దేవుడు చెప్తుంటే యాకోబు మాత్రం తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రములు నాకు దయచేయి అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నేటి క్రైస్తవులలో ఇలాంటి వారు ఎందరండి? నేను నిన్ను బంగారు వీధులను నడిపిస్తానని, జీవ వృక్ష ఫలములను భుజింపచేస్తానని, మహిమ కిరీటాన్ని ధరింపచేస్తానని, యుగయుగాలు నాతో జీవించే అవకాశం ఇస్తానని మన పరమతండ్రి చెప్తుంటే, పరలోక ఆశీర్వాదములను ఇస్తుంటే నేను ఏమని అడుగుతున్నామంటే, నాకు బిడ్డలను ఇస్తే, నాకు పెళ్లి చేస్తే, నాకు ఉద్యోగం ఇస్తే, నాకు ఇల్లు ఇస్తే, నాకు అప్పులు తీరిస్తే, నా రోగాన్ని తీరిస్తే, నా జీవితాన్ని స్థిరపరిస్తే నీవు నాకు దేవుడివై ఉంటావు. అప్పుడే నేను నీ మందిరానికి వస్తాను, నేను ప్రార్థనలు చేస్తాను, వాక్యం చదువుతాను, సేవ చేస్తాను, అప్పటి వరకు నేను నీతో మాట్లాడను అంటూ దేవునితోనే శబదాలు చేస్తూ ఒక రకంగా చెప్పాలి అంటే నీవు ఇది చేస్తే నేను అది చేస్తా అంటూ దేవునితో వ్యాపారం చేస్తున్న వారు మనలో అనేకులు ఉన్నారండి. నిజమే, మనం అనుభవించే శ్రమలు, జీవిస్తున్న జీవితం కష్టతరముగానే ఉంది. కానీ మన ముందున్న విశ్వాస వీరులందరూ కూడా ఇట్టి వాటిని ఎదుర్కొన్నవారే. అయితే వారు మనవలే చేయలేదు, కానీ శ్రమలలో దేవునిపై ఆధారపడడం, దేవునితో సహవాసం చేయడం నేర్చుకున్నారే కానీ దేవునితో వ్యాపారం చేయలేదు. ఇది చేస్తే నేను అది చేస్తాను అని దేవునికి షరతులు పట్టలేదు. అవధులు లేని దేవుని ప్రేమను, ఆయన శక్తి సామర్థ్యాలను ఆధారం చేసుకొని జీవించారు. ఎన్నో గొప్ప కార్యాలను, విజయాలను పొందుకున్నారు. కాబట్టి దేవుడిచ్చే వరాలపై కాకుండా వరాలు ఇచ్చే దేవుణ్ణి మన దృష్టి నిలుపుదాం. అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక.